పాత నిబంధనలు క్రీస్తు అనే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఆయన గొర్రెపిల్లని, పస్కా గొర్రెపిల్లని, పరలోకం మన్నా యేసుక్రీస్తును సూచిస్తుందని, ఆ బండ క్రీస్తే అని, ఆ ఇత్తడి సర్పము క్రీస్తే అని, తర్వాత గుడారము, ప్రత్యక్ష గుడారము క్రీస్తే అని, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ దినం ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో యూదులు మాత్రమే ప్రవేశించాలి. ఈ అన్యులు ఆవరణం లోపల ఆ కోటు లోపలికి ప్రవేశించకూడదు. అయితే ఆవరణంలో ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలము ముందు, తెర ముందు ఇత్తడి గంగాళం ఉంటుంది. కాబట్టి యాజకులు ఇత్తడి గంగాళంలో తమ కాళ్ళు కడుక్కొని ఆ తెర దాటుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాలు మనం గత వారాల్లో చూసాం. పరిశుద్ధ స్థలంలో తెరలు ఉంటాయి. అవి యేసుక్రీస్తును, వేయిలు అంటారు కదా, అవి యేసుక్రీస్తును చూపిస్తున్నాయి. తర్వాత సన్నిధి రొట్టెలు ఏం చెప్పుకున్నాం మనం? సన్నిధి రొట్టెలు, అవి 12 రొట్టెలు ఉంటాయి. అవి యాజకులు వాటిని భుజించాలి. తర్వాత దీపవృక్షం ఉంటుంది, దీపస్తంభం. ప్రతి ఉదయం సాయంకాలం యాజకులు దాన్ని వెలిగించాలి. ఈ దీపస్తంభములు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. యేసు ప్రభువును నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ యొక్క మహాపండుగ దినంలో వారు వారం రోజులు ఆ పండుగ జరుపుకుంటారు. ఆ దినం యెరూషలేములో సీయోను మందిరాన్ని అలంకరిస్తారు. సిలోయము కోనేటి నుంచి నీరు వారు తీసుకొని వచ్చినప్పుడు ఆ సిలోయము నోటి నుంచి, కోనేటి నుంచి యెరూషలేము దేవాలయం వరకు కూడా ఆ 1-1.5 కిలోమీటర్లు ఉన్న ఆ దూరం అంతా కూడా దీపాలతో అలంకరిస్తారు. ఆ దీపాలతో అలంకరించిన సందర్భంలో యేసు ప్రభువు అంటాడు, నేను నిజమైన వెలుగును అన్నాడు. అంటే ఇవి మీరు వెలుగిస్తున్నారు, ఈ వెలుగు నిజమైన వెలుగు కాదు. చాలామంది సూర్యుని నమస్కరిస్తారు. సూర్యుడు సృష్టము, సూర్యుని సృష్టించిన వాడు సృష్టికర్త అయిన మన యేసు, మన దేవుడు. సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించే దినాల్లో, కాలంలో, అలాంటి వారిలో మనం ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు నేను నిజమైన వెలుగును అన్నారు. తర్వాత ఆ సన్నిధి రొట్టెలు యేసు ప్రభు, నేను లోకమునకు నిజమైన ఆహారము, జీవాహారము నేనే. కాబట్టి ఈ రీతిగా తర్వాత మనం ఇంకా ఆ యొక్క ధూపము గురించి కూడా ఇంకా చర్చించుకోలేదు. సరే, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అది దీపస్తంభం ఉంటుంది, ధూపార్పణం ఉంటుంది. ధూపం వేస్తారు ఎవరు? యాజకులు ధూపం వేయాలి. రెండవది వాటిని దీపవృక్షంలో ఉన్న ఆ ఒత్తులను వెలిగించాలి. ఒకవేళ వెలిగించకపోతే ఏమవుతుంది? ఆ పరిశుద్ధ స్థలం అంతా చీకటిగా ఉంటుంది. చీకటి తొలగిపోవాలంటే ఏం చేయాలి? వెలుగు వెలగాలి. దీపవృక్షంలో ఉన్న వెలుగు వెలగాలి. అలాగే లోకమంతా చీకటిలో ఉంది. యేసుప్రభు అన్నాడు, ఆ దీపము, ఆ వెలుగు, చెప్పండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండా. యోహాను 1:5 కదా. ఆ వెలుగు అంటే నిజమైన వెలుగు. ఇంకా నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చుచున్నది. అది ప్రతి మనిషిని వెలిగించున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడ్డాయి ఆ మాటలు. 5వ వచనం కదా, యోహాను 1:5 వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఉండెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది కదా. కాబట్టి నిజమైన వెలుగు. సూర్యుడు నిజమైన వెలుగు కాదు, అంటే నిజము కాని వెలుగు. నిజమైన వెలుగు నీతి సూర్యుడైన మన ప్రభువు. కాబట్టి తర్వాత ఆ పరిశుద్ధ స్థలము, తర్వాత ఆ తెర లోపల ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు సంవత్సరానికి
ఒక్కసారే దానిలో ప్రవేశించాలి. దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్త దినము, ద డే ఆఫ్ అటాన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రాయశ్చిత్త దినము. ఆ ప్రాయశ్చిత్త దినం అప్పుడు ఏం చేయాలంటే యూదులందరూ కూడా ఆవరణంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి పరిశుద్ధ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క రక్తాన్ని బలిపీఠం మీద చిందించిన రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. ఎవరు? ప్రధాన యాజకుడు. ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. ఆ మందసంలో 5 ఉంటాయి. ఈ మందసం యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. మందసంలో ఉండే ఉపకరణాలు ఏమిటంటే నేను మీకు చెప్తాను. అందులో 2 రాతి పలకలు ఉంటాయి. మొట్టమొదటిగా ఏముంటాయి? 2 రాతి పలకలు. దేవుడు తన స్వరాతతో ఆయన దేవుడు ఆ సినాయి కొండ మీద ఆ 2 పలకలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు కొండ దిగువకు వచ్చినప్పుడు అహరోనుతో కలిసి ప్రజలు ఏం చేస్తారు? పాపం చేస్తారు. భయంకరమైన ఇష్టానుసారంగా వారు త్రాగటం, తినడం, ఆ దూడ ఆ బంగారు దూడని పూజిస్తూ ఉన్నారు. అప్పుడు పట్టరాని కోపం చేత ఈ మోష ఏం చేశారంటే దాన్ని పగలగొట్టాడు. ఆ తర్వాత దేవుడు మరొక 2 రాతి పలకలను రాశాడు. కాబట్టి మందసంలో 5 ఉపకరణాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిగా ఉండేది ఏంటిది? 2 రాతి పలకలు. అది దాని గురించి వివరణ మనం తర్వాత చూద్దాం. రెండవది బంగారు పాత్రలో మన్నా. ఏముంటుంది? ఒక పాత్రలో మన్నా ఉంటుంది. అది రెండవది. కాబట్టి బంగారు మందసం ఉంటుంది. మందసంలో 2 రాతి పలకలు ఉంటాయి. ఆ మందసంలోనే బంగారు పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో మన్నా ఉంటుంది. వాస్తవానికి మన్నా అయితే ఒక రోజు దాటితే అది ఏమయ్యేది? కంపు కొట్టేది, ఆవిరైపోయేది. కానీ ఈ మన్నా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం పెట్టిన ఆ మన్నా కూడా అప్పటికీ అలాగే ఉంది. ఇది విచిత్రం. కాబట్టి బంగారు పాత్రలో మన్నా, అది రెండవది. మూడవది అహరోను చిగురించు కర్ర. అహరోను చిగురించు కర్ర మూడవ ఉపకరణం. ఇది కూడా దేని గురించి మనం తర్వాత చూద్దాం. నాలుగవది కరుణాపీఠం. ఏమిటంటే నాలుగవది కరుణాపీఠం. ఇక ఐదవది 2 కెరూబులు. అర్థమైందా? కాబట్టి ఈ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్, మీరు పిల్లలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా 2 రాతి పలకలు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. 2 నుంచి అది ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు ఉండెను. అది మొదటి అంటే ఆవరణం లోపలే ఉంటుంది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముంటే అది రాశారు. ఆ తర్వాత రెండవ తెరకు ఆవల ఉండెను, సువర్ణ ధూపార్తియు మందస్సమున ఉండెను, బంగారు పాత్రయు చేతికర్రయు ఉండెను. చూసారా? కాబట్టి ఈ ఐదు గురించి మనం తెలుసుకోవాలి, ఈ 5 ఉపకరణాలు. కాబట్టి ఈ మందసం ఏం చెబుతుందంటే ఇది యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఈ మందసం యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. 15వ అధ్యాయం నిర్గమకాండం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పదును. అంటే దేవుని యొక్క సహవాసం. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడట? ఆ యొక్క మందసం మీద ఆ కెరూబుల మధ్య నుండి ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి. దేవుడు పరలోకంలో ఉంటాడు ఒకప్పుడు, కానీ ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. కాబట్టి ఈ మందసం ఇదేం చెప్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. అది మొదటి సంగతి. రెండవది
11వ వచనం. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దేనికి? మందసానికి. ఆ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందిరం, దానికి బంగారు రేకులతో పొదిగించాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. బంగారం అంటే పరిశుద్ధత. బంగారం అంటే ఏమిటి? పరిశుద్ధత. కాబట్టి యేసు ప్రభు వారు పరిశుద్ధుడు అని తెలియబరుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 7, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆ మందసం ఏ విధంగా మరి బంగారంతో ఆ యొక్క బంగారు రేకు ఏ విధంగా పొదిగింపబడిందో, బంగారు రేకు పొదిగింపబడింది కదా, బంగారం పరిశుద్ధత గుర్తు. అది రెండవ సంగతి. ఇక మూడవది చెప్పాలంటే చూడండి ఆ మాటలు, 17వ వచనం. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములో ఉంచవలను. దొరికిందా? ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములో ఉంచవలను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను, దాని పొడవు 2 మూరలను. ఇక మూడవది ఏమిటంటే శాసనములు. ఏంటంటే ఆ మందసములో 16వ వచనం ఏం చెప్తుంది? ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో అంటే బహుశా ఒక్కొక్క పలక మీద 5 ఆజ్ఞలు రాశాడా, లేకపోతే ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 6 రాశాడా. 10 ఆజ్ఞలు 2 భాగాలని చెప్పుకున్నాం. ఒక భాగం ఎవరికి సంబంధించినవి? దేవునికి సంబంధించినవి. మరొక భాగం మనుషులకు సంబంధించినవి కదా. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి కదా. అందులో ఏముంటుంది? నువ్వు దేనిని కూడా విగ్రహారాధన చేయకూడదు, సబ్బాతును ఆచరించాలి, ఇంకా ఏ రూపమును చేసుకోకూడదు, నీ దేవుడిని అక్రమంగా ఉన్న మాటలు, నీ దేవుని వ్యర్థంగా ఆయన నామమును ఉచ్చరింపకూడదు. ఈ 4 దేవునికి సంబంధించినవి. కింది 6 నీ తల్లిదండ్రుల నుంచి మొదలు పెడితే నీ పొరుగు వానిది ఏది ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 దేవునికి సంబంధించినవి, చివరి 6 మనుషులకు సంబంధించింది. మనకు సంబంధించినవి. మొదటి 4 మనకు దేవుడికి సంబంధించినవి. అర్థమైందా? అది గుర్తిరగాలి. ఇప్పుడు ఈ 2 పలకలు ఆ మందసం లోపల ఉంటాయి. అది మూడవది. ఇక 4వది ఏం చెప్తున్నామంటే కరుణాపీఠము. చూడండి 19వ వచనం. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో. అంటే ఇక 4వది ఏంటంటే కరుణాపీఠం. కరుణాపీఠంలోనే అర్థం ఉంది. కరుణ అని అంటే కరుణ, కృప అని అర్థం. కాబట్టి ఈ కరుణాపీఠం మనకి ఏం చెప్తుందంటే కృపను గురించి మాట్లాడుతుంది. కరుణాపీఠం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారి మరి ప్రాయశ్చిత్తం వల్ల మనకు క్షమాపణ కలిగింది, మనకు కృప కలిగింది. కాబట్టి అర్థమైందండి. కరుణాపీఠం అనేది అది 4వది. ఇక 5వది ఏం చెప్తుందంటే 2 కెరూబులు. 2 కెరూబులు ఏం చెప్తున్నాయి? 2 కెరూబులు అవి సంఖ్యాకాండము 10వ అధ్యాయం 33. 2 కెరూబుల తర్వాత చూద్దాం. సంఖ్యాకాండం 10:33 చదవండి. సంఖ్యాకాండం 10:30. వారు యెహోవా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏముండాలి? ముందు నిబంధన మందసం ఉండాలి, వెనక వీళ్ళు ఉండాలి. ముందు నిబంధన మందసము, యాజకులు, తర్వాత ఇశ్రాయేలు. అంటే వారిని నడిపించేది ఏమిటి? నిబంధన మందసాన్ని ముందు పెట్టుకొని ప్రజలు నడవాలి. అలాగే యేసు ప్రభు అంటాడు, నేను నా గొర్రెలను కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు
మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెలను నడిపిస్తాడు, ప్రాణం పెడతాడు, నడిపిస్తాడు. మందసం యేసు ప్రభు వారిని చూపిస్తుంది. అర్థమైందండి? ఈ రెండు కూడా మార్గదర్శకాలు. ఏ రెండు మార్గదర్శకాలు? ఒకటి నిబంధన మందసం ఇశ్రాయేలుకు మార్గదర్శకం అయితే, యేసుక్రీస్తు వారు అందరికీ మార్గదర్శకుడు. అది 5వది. 6వది, నిబంధన మందసము విజయం ఇచ్చింది. నిబంధన మందసం వారి మధ్యలో ఉంటే వారికి విజయం కదా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనమా? యెహోషువ 3:16 చదవండి చూద్దాం. కాదు, అక్కడ ఏముంటుందంటే ఆ నిబంధన మందసం ద్వారా వారికి విజయం వచ్చింది. 17వ వచనమా? యాజకులు చూసారా? కాబట్టి ఇప్పుడు విజయం ఇచ్చింది. ఉదాహరణకి ఎరుకో గోడలు పడిపోవడానికి కారణం ఏమిటి? వారు బూరలు ఊదారు, కానీ నిబంధన మందసం వారు అర్థమైందా? కాబట్టి నిబంధన మందసం ఏమిస్తుంది? విజయం ఇస్తుంది. చాలా సందర్భాల్లో మందసం లేదు, మందసం పట్టుబడితే ఇశ్రాయేలు ఊడిపోయేవాళ్ళు కదా. ఫిలిస్తీన్ల కాలంలో 1 సమూయేలు గ్రంథంలో మందసం పట్టుబడింది, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేత ఓడిపోయారు. అప్పుడు సౌలు కుమారులు చంపబడ్డారు. ఈ సంగతి మీకు తెలుసు. అంటే మందసం ద్వారా ఏమొస్తుంది? విజయము. అలాగే మందసం యేసుక్రీస్తు గుర్తు కనుక యేసుక్రీస్తు ద్వారా విజయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం. 1 కొరింథీ 15:57. చూసారా? యేసుక్రీస్తు ద్వారా ఆయన విజయం అనుగ్రహించాడు. ఆయన విజయవంతుడు, మనం ఓడిపోయేవాళ్ళం. అయితే మనం విజయం సాధించలేము. ఆయన లోకమును జయించాడు. ప్రభు అంటాడు, నేను లోకమును, అంటే లోకం మీద విజయం సాధించాడు. ఆయన శరీరాన్ని జయించాడు. శరీరం అంటే బాడీ కాదు. శరీరం అంటే ఏమిటి? బాడీ కాదు. శరీరం అంటే ఫ్లెష్ కానీ లేకపోతే సిన్ఫుల్ నేచర్, శరీర స్వభావాన్ని ఆయన జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను శోధించాడు. ఆయన శరీరాన్ని, అంటే శరీర స్వభావంను ఆయన జయించాడు. 3వది, మనకు 3 శత్రువులు. ఒకటి లోకము, యేసుప్రభు లోకాన్ని జయించాడు 16:33. 2 శరీరము, శరీర స్వభావాన్ని ఆయన జయించాడు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరాన్ని కూడా జయించాడు. 3వది, అపవాదిని ఆయన జయించాడు. ఎలా జయించాడు? శిలువ మీద సాతాను చితక ద్రొక్కాడు. హెబ్రీ 2వ అధ్యాయంలో అక్కడ అపవాది మరణ బలము గల వారిని ఆయన జయించనుంది. కాబట్టి ఆయన జయశాలి. మనం ఎలాంటి వాళ్ళం? మనం జయవంతులమా? కాదు, ఓడిపోయే వాళ్ళం. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల ఆయన విజయంలో మనకు భాగస్వామ్యం ఉంది. ఆయన విజయాన్ని మనకు ఆపాదిస్తాడు. ఆయనను బట్టి మనం విజయవంతులం. కాబట్టి ఈ మందసం ఇవన్నీ చెబుతుంది. సరే, ఇప్పుడు మందసంలో ఉన్న 5 విషయాల గురించి మనం డీటెయిల్గా చూద్దాం. చూడండి, ధర్మశాస్త్రం యొక్క మందసంలో మొదటి ఉపకరణం ఏమిటి? 2 రాతి పలకలు. చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను చదువుతాను. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి 2 రాతి పలకలను చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని, ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి
తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో. చూసారా, దేవుడు మళ్ళా రెండవసారి ఈ మోషే ఆ యొక్క మరి పగలగొట్టాడు. ముందుసారి కొండ కింద జరుగుతున్న అకృత్యాలు, ఆ యొక్క విగ్రహారాధన, ఆ భయంకరమైన పాపాన్ని చూసి తర్వాత దేవుడు దయదలిచి మళ్ళీ ఆయన కొండపైకి పిలిచి ఆ 2 రాతి పలకల చేవ్రాత చేత వ్రాసాడు కదా. యేసు ప్రభు వారు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? వంగి వ్రేలు మీద వ్రాస్తున్నాడు. ఏ దేవుడైతే తన చేతి రాతతో 10 ఆజ్ఞలు రాశాడో అదే దేవుడు మరలా ఆ రోజున యెరూషలేములో ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి వారు తొందర పెట్టినప్పుడు ఆయన రాస్తున్నాడు. ఏం రాశాడు? 10 ఆజ్ఞలు రాశాడా? మనకు తెలియదు. లేకపోతే వారు చేసిన, ఎవరైతే నేరం మోపారో వారు పాపాలు రాశాడా? వారు చేసిన పాపాలు రాశాడా? మనకు తెలియదు. కాబట్టి ఆయన బయలుపరిచాడు. అర్థమైందండి. సరే, ఇప్పుడు ఈ నిబంధన మందసంలో మొట్టమొదటిగా ఏమి ఉండాలంటే 2 రాతి పలకలు. అది దేవుడు చేవ్రాత రాసిన 2 రాతి పలకలు. ఈ రాతి పలకలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది కదా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఇప్పుడు ఆ రాతి పలకలు ఎవరు? ఆ రాతి మీద వాక్యం ఎవరు? యేసుక్రీస్తే. అర్థమైందా? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన. ఆ 2 రాతి పలకలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. ధర్మశాస్త్ర 2 రాతి పలకలు క్రీస్తు జీవవాక్యమును గుర్తుగా ఉన్నాయి. అర్థమైందండి. కాబట్టి ఇది మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఆ రాతి పలకలు. నిజంగా ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడన్నా నెరవేర్చగలడా? ధర్మశాస్త్రాన్ని ఏ మనిషి కూడా పూర్తిగా సంపూర్తిగా నెరవేర్చలేడు. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను తలంచవద్దు, నెరవేర్చుకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. చూసారా, యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన నెరవేర్చాడు. అర్థమైందా? ఒకవేళ ఆయన నెరవేర్చకపోతే, ధర్మశాస్త్రం రాసింది ఆయనే. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు చెప్పుకున్నాం కదా. 10 ఆజ్ఞలు కూడా పాటించడం కష్టమే. 10 ఆజ్ఞలు కూడా కొన్నిసార్లు పాటించడం కష్టంగా ఉండేది కదా. కొన్ని ఆజ్ఞలేమో వాటిని ఏమంటే సిన్స్ ఆఫ్, కొన్ని ఆజ్ఞలేమో సోషల్ సిన్స్ అంటారు వాటిని. ముఖ్యంగా 10 ఆజ్ఞల్లో 3 రకాల పాపాల గురించి రాయబడ్డాయి. ఎన్ని పాపాల గురించి రాయబడ్డాయి? మొదటి 4 ఆజ్ఞలు అవి అంటే సెడిమెంటేషనల్ సిన్స్ అంటారు వీటిని. అంటే దేవుడు అంటే దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలని మొదటి 4 ఆజ్ఞల కింద రాశారు. అంటే ఇంగ్లీష్లో సెడిమెంటేషనల్ సిన్స్ అంటారు. తర్వాత 5 నుంచి 9 వచనాలు సోషల్ సిన్స్, సాంఘిక పాపాలు. నీ పొరుగు వాని అబద్ధం ఆడరాదు, నీ పొరుగు వాని దొంగతనము చేయరాదు, ఇంకా నరహత్య చేయరాదు, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? పొరుగు వాని సోషల్ అంటే నాకు ఇతరులకు సంబంధించిన పాపాలు. కొన్ని పాపాలేమో మనకు దేవునికి సంబంధించిన పాపాలు. రెండవ రకాల పాపాలు మనకు మన పొరుగు వారికి సంబంధించిన పాపాలు. ఇక మూడవది సెన్సువల్ సిన్స్ అంటారు. 10వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దాన్ని మనం తేలికగా తీసుకుంటాం. ఏంటిది? నీ పొరుగు వానిది ఏది ఆశించరాదు, దురాశ. వీటిని సెన్సువల్ సిన్స్ అంటారు. కొలస్సి 3:5లో రాశాడు కదా. జారత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధనైన కామాతురత, విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇవన్నీ అపేక్షలు, ఆశలు. ఇవి బయట కనపడవు. కనపడతాయా?
ఆ, 5 నుంచి 9 ఆజ్ఞలు. ఇంకోటి మనం గత ఆదివారం ఒక వర్తమానం చెప్పుకున్నాం. ఎవరి గురించి చెప్పుకున్నాం? రెండవ వర్తమానం ఎవరి గురించి చెప్పుకున్నాం? పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడేమో ఆత్మ సంబంధమైన పాపాలు, చిన్న కుమారుడు శరీర సంబంధమైన పాపాలు. 5 నుంచి 9 వరకు శరీర సంబంధమైన పాపాలు, అంటే శరీరంతో చేసే పాపాలు కనబడతాయి. దొంగతనము, త్రాగుడు, నరహత్య, వ్యభిచారం, ఇవన్నీ బయటికి కనబడే పాపాలు. వాటి నుంచి చేసి చెడవాలనుకుంటారు. కానీ ఆత్మ సంబంధమైన పాపాలు, దురాశ, స్వనీతి, వేషధారణ, గర్వము, అసూయ, కోపం, ఇవన్నీ కూడా ప్రేమ రాహిత్యం చెప్పుకున్నాం కదా, 7 పాపాలు. ఇప్పుడు చిన్న కుమారుడు బెటర్ అనిపిస్తున్నాడా మనకు? పెద్ద కుమారుడు మంచోడు అనిపిస్తున్నాడు? ఆఖరికి ఈ 2 ప్రసంగాల తర్వాత ఎవరు మంచోడు? చిన్న కుమారుడే మంచోడు. చెడ్డవాడు మంచివాడయ్యాడు, మంచివాడేమో చెడ్డవాడైపోయాడు. వెలుపలే ఉండిపోయాడు. వెలుపల ఉన్నాడు లోపలికి వచ్చాడు, లోపల ఉన్నాడు వెలుపలే ఉన్నాడు. దాన్ని ఏమంటారంటే ఓపెన్ ఎండెడ్ స్టోరీ అంటారు. ఆ కథ ముగింపు యేసుప్రభువు ఇవ్వలేదు. బహుశా వాడు వెలుపలే ఉన్నాడేమో. కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ స్టోరీస్, కొన్ని ఓపెన్ ఎండెడ్ స్టోరీస్. అదొక ఆ స్టోరీ అలా ముగిసింది. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేరని చెప్పి, ధర్మశాస్త్రానికి తెలిసిన భాష ఏమిటి చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతము మరణం, అంతే. అంతమించి దానికి ఏం తెలియదు కదా. అదేమి ఇప్పుడు గూగుల్ మ్యాప్ మీరు కార్లో కూర్చుంటారు, ఏం చేస్తారు? గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ నుంచి బంజారాహిల్స్కి వెళ్ళాలి, కేర్ హాస్పిటల్, ఏం చెప్తుంది? అది చూపిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది. కానీ మళ్ళీ తీసుకుని వెళ్తుందా? గూగుల్ మ్యాప్ ఎవరిని తీసుకుని వెళ్ళదు, డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపమును పాపముగానే చూపిస్తుంది, అంతే. అంతకుమించి దానికి తెలియదు. దానికి తెలిసిన భాష ఏమిటంటే అదంటది పాపం వల్ల వచ్చు జీతము మరణము. వ్యభిచరించిన వాడిని ఏం చేయాలో రాళ్ళతో కొట్టి చంపాలి, ఇంకా అంతకుమించి ఇంకేమీ తెలియదు. అది దానికి తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేసినంటే, ఆయన ధర్మశాస్త్రం ఏదైతే చేయలేదో దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేను, దేవుడు దానిని చేశానని రోమా 8:2 మాటలుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ 2 రాతి పలకలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. పాపాల గురించి మీకు ఐడియా వచ్చింది. పాపాలు అనేక రకాలు. ఒకటేమో సిన్స్ ఆఫ్ ఏంటది? ఫ్లెష్, శరీర పాపం. రెండవది సిన్స్ ఆఫ్ స్పిరిట్, డిఫైల్మెంట్ అని వేరొక ట్రాన్స్లేషన్ ఉంది. తర్వాత ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన పాపాలు 3 రకాలు. సెడిమెంటేషనల్ సిన్స్, అంటే దేవుడికి మనకు సంబంధించినవి. సోషల్ సిన్స్, మనకు ఇతరులకు సంబంధించినవి. సెన్సువల్ సిన్స్, మనకే సంబంధించినవి, మనకు మనమే. బైబిల్ ఒక మాట ఉంది, పాపము చేసేవాడు, జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకే హాని చేసుకొనుచున్నాడు. మిగతా పాపాలు వెలుపలుంటాయట. జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హాని చేసుకొనుచున్నాడు అన్న మాట ఉంది బైబిల్. అంటే అర్థం ఏంటిది? అంటే నాకు నేనే వ్యతిరేకంగా చేసే పాపాలు, వీటిని ఏమంటారంటే సెన్సువల్. అది ఉంటుంది, ఆ మాట ఇంగ్లీష్లో ఆ పదం ఉంది. ఇది ఒక రకమైన పాపాలు. ఇంకొక 2 పాపాలు ఉన్నాయి. ఏంటంటే అవి సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. మీకు ఇవన్నీ చెప్పాను గతంలో. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏదైతే చేయకూడదో అది చేస్తే పాపము. వ్యభిచరించరాదు, అదొక కమాండ్మెంట్, అదొక ఆజ్ఞ అతిక్రమమే. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏదైతే బైబిల్ చెప్పకూడదని చేయకూడదని చెప్పిందో అది నువ్వు చేస్తే అది పాపం. అది సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు దాన్ని. రెండవది సిన్స్ ఆఫ్ ఒమిషన్, అంటే ఒమిట్ చేయటం. ఒమిట్ అంటే ఏమిటి? ఒమిట్ అంటే ఇంగ్లీష్లో ఒమిట్ అంటే వదిలివేయటం, అంతే కదా, విడిచిపెట్టుట. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏదైతే చెయ్యాలో అది చేయకపోతే. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ పరిచయంతో అన్నాడు, నేను నా ఇంటిలోనికి రాగా నువ్వు నా కాలు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను నువ్వు ముద్దు పెట్టుకొనలేదు, నన్ను నువ్వు ఆ అత్తరు పూసి నాకు తలకు నూనె అంటలేదు. ఇది మర్యాద, యూదుల మర్యాద. ఈ 3 చేయాలి. ఏం చేయాలి? రాగానే నీళ్ళు ఇవ్వాలి. రెండవది ఇట్లా పురుషులను స్త్రీలు ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి, కౌగులించుకొని ముద్దు పెట్టుకోవాలి, అది ప్రేమ గుర్తు. మూడవది ఏం చేయాలి? ఇట్లా నూనె, అత్తరు
తల మీద ఉయ్యాలి. అది నిజమైన మర్యాద, యూదులు ఆచారం అది. యేసు ప్రభుకి ఈ 3 ఆయన చేయలేదట. ప్రభు అంటే నువ్వు ఇది చేయలేదు, కానీ ఆమె చేసింది. ఏం చేసింది ఆమె? నువ్వు వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లతో నా పాదములు కడిగింది, తన నా పాదంలో ముద్దు పెట్టుకుంటే మానలేదు, అత్తరు మూసింది. అంటే ఏదైతే చేయాలో అది చేయకపోతే పాపం. మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇవన్నీ ఒకరోజు మీ ఇంట్లో గృహకుడికలు, రాజు మీ ఇంట్లోనే గృహకుడికలు చెప్పుకున్నాం ఈ పాపం యొక్క డెఫినేషన్స్. పాపాలు ఎన్ని రకాలు, పాపం అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం మనం, నాకు గుర్తుంది. కాబట్టి ఇవన్నీ సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిజన్. అందుకే యాకోబు అంటాడు, నీ సహోదరుడు ఆకలి కొని ఉండగా ఏమంటున్నాడట? చలిగాచుకో. ఏం పెట్టడు, ఆహారం ఇయ్యడు, ఏం ఇయ్యడు, ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసం వేద్దామని చెప్తున్నాడు. సిన్స్ ఆఫ్ ఒమిజన్ ఇది. కాబట్టి నేను ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, ఆ తప్పు చేయట్లేదు అని చెప్పుకుంటున్నాం విశ్వాసులు. మనం చేయకూడదు చేయట్లేదు నిజమే, కానీ చేయాల్సింది చేస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. ఏం చేయాలి? నీ పొరుగు వారిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది చేస్తున్నామా? ప్రేమించకపోతే మనం పాపంలో పడ్డట్టే. విశ్వాస సంబంధం ఇది చాలా చెప్పుకున్నాం, మన టాపిక్ మారుతుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం, ఈ 2 రాతి పలకలు మన యేసు ప్రభు వారిని చూపిస్తున్నాయి. ఈ ధర్మశాస్త్రం నెరవేర్చింది యేసుక్రీస్తు వారే. ఇక రెండవ ఉపకరణం చెప్పండి. బంగారు పాత్రలో మన్నా. అది ఎక్కడుందంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 32, 34. ఇట్లా నేను ఏమనగా తప్పించినప్పుడు మీ వంశస్థులు చూచున్నట్లు చూసారా? ఒక హోమేర్ అంటే ఒక సేరున్నారు, అట్లా ఒక కొలత. మనం సేరు అంటాం కదా ఇక్కడ, అట్లా కొలతతో దాంట్లో పోయాలి. దేంట్లో? ఆ బంగారు పాత్రలో. ఎందుకోసం పోయాలి? తరతరాలకు దేవుడు ఏ విధంగా అరణ్యంలో మీ పితరులను పోషించాడో అవన్నీ తెలియబరచడం కొరకై అది చేయాలి. ఈ మన్నా ఎవరిని చూపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా ఇదే చెప్తుంది. జీవాహారము నేనే కదా, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. 7 స్టేట్మెంట్స్ గుర్తున్నాయి కదా, మర్చిపోవద్దు. అందులో మొట్టమొదటిది ఏంటిది? ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, మొదటిది. చివరి చెప్పండి, ద్రాక్షవల్లి నేను, ఐఎమ్ ద ట్రూ వైన్. అర్థమైందా? కాబట్టి ఈ మన్నా, బంగారు పాత్రలో ఉన్న ఈ మన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దినం మన్నాను వారు ప్రతిదినము భుజించేవాళ్ళు. ఈ దినము దేవుని వాక్యం అనే మన్నాను, దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము చదవాలి, దాని చేత పోషించబడాలి. మన్నా శరీరాన్ని పోషించింది, పరలోకం మన్నా శరీరాన్ని, యూదులను పోషించింది. యేసుక్రీస్తు అనే మన్నా మన ఆత్మలను పోషిస్తుంది. వారి మీదకి సర్పముల చేత కాటు ఎందుకు వేయించాడు దేవుడు? ఒక బలమైన కారణం చెప్పండి. ఇప్పుడు ఆ క్యాంపులోకి సరైనగా విష సర్పాలు వచ్చాయి, వారిని కాటు వేసే. ఎందుకు? 2 తప్పులు చేశారు వాళ్ళు. ఒకటి, దేవుని సరిగారు, సనుగుల వలన వారు సర్పముల చేత సంహరించబడారని 1 కొరింథీ 10లో ఉంది. ఇంకొక బలమైన పాపం చేసి చెప్పటి వాళ్ళు ఏం చేశారు? మన్నాను తిరస్కరించారు. ఈ చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనది. అంటే యేసుక్రీస్తుని వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చేశారు? రిజెక్ట్ చేశారు కదా. నన్ను నిరాకరించిన వానికి, నా మాట విని నన్ను పంపిన వాని మీద విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడని యోహాను 5:24లో ఉంటుంది. అదేవిధంగా యోహాను 12:42లో 46లో అనుకుంటా, అక్కడే ఉంటుంది, నన్ను నిరాకరించి వానికి తీర్పు అంటే యేసుక్రీస్తును నిరాకరించటం. మన్నా ఏం చూపిస్తుంది అంటే యేసు ప్రభు వారిని చూపిస్తుంది. అర్థమైందా? 2 రాతి పలకలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ మన్నా, బంగారు పాత్రలో మన్నా క్రీస్తు జీవాహారం అని మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు 2 అయిపోయాయి, ఇక స్పీడ్కి వెళ్తాం. 3వది ఏం చెప్పండి? అహరోను చిగురించు కర్ర. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది ఎక్కడ ఉంది? సంఖ్యాకాండం 17వ అధ్యాయం
8-10 వచనాలు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8-10 వచనాలు. వెళ్ళి చూడగా ఉండేను. అక్కడ సందర్భం ఏంటంటే మొత్తం 12 గోత్రాలకు 12 కర్రలు అక్కడ పెట్టారు. 12 కర్రలు పెట్టి లేవీయుడైన అహరోను కర్రలు కూడా అక్కడ పెట్టారు. ప్రతి గోత్రం ఓ కర్రలు పెట్టారు. పెట్టిన తర్వాత రేపొచ్చి మీరు చూడండి అంటే రేపొచ్చి చూస్తే ఏమయ్యాయి? 11 కర్రలు ఎండిపోయాయి. అవంతా వివరణ మీరు తర్వాత చదువుకోండి. ఒక్క కర్ర మాత్రమే, అహరోను కర్ర మాత్రమే ఏమైంది? చిగురించింది. అంటే ఎండిపోయిన కర్రలు మన జీవితాలు ఎండిపోయాయి. మనమందరం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం, దేవుని మహిమను గ్రహించలేని వారం, ఎండిన బ్రతుకులు. పువ్వు పుడుతుంది, పరిమళిస్తుంది, సాయంకాలానికి ఏమవుతుంది? పువ్వు రాలిపోతుంది. అలాంటి రాలిపోయే జీవితాలు మనవి. రాలిపోయే ఒక అద్భుతమైన పాట యూట్యూబ్లో ఉంది కదా, ఆ పాట మీరు విన్నారా? ఎండిపోయిన జీవితాలు మనవి. అలాంటి జీవితాల్ని దేవుడు తిరిగి మనకు జీవం ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? ఇప్పుడు వర్షాకాలం, ఎండాకాలంలో పొలాలన్నీ ఏమైతే బీడి భూములుగా మారిపోతాయి, అవునా? తొలకరి వర్షం రాగానే అవన్నీ ఏమవుతుంది? చిగురిస్తాయి, పచ్చదనం. మీరు సమ్మర్లో చూడండి, భూములన్నీ కూడా ఎండిపోతాయి. చేవెళ్ళలో చర్చి ముందు పెద్ద గ్రౌండ్ ఉంది. అది గ్రౌండ్ కాదు, కొంతమంది చూసి చర్చి స్థలమే అనుకుంటారు. అది దాదాపు 30 ఏళ్ళ నుంచి అట్లాగే ఓపెన్గా ఉంటుంది. ఇంకొక 30 ఏళ్ళైనా అట్లే ఉంటుంది. అది దేవుడు మనకు ఇచ్చినట్టే ఇచ్చాడు. అది మనకి, కానీ అది ఎండాకాలం అంతా ఎండిపోతుంది అక్కడ. కానీ వానకాలం వచ్చేసరికి ఇంత ఎత్తు ఉంటుంది, ఇంత ఎత్తు గడ్డి, దాంట్లో పాములు ఉంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎండిపోయిన బ్రతుకులను, చేదైన ఆవిరైన ఏ నిస్సారము లేదా ఏ సారము లేని మన బ్రతుకులను ఏం చేశాడు? దేవుడు చిగురింపజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మనకు జీవం ఇచ్చాడు. చిగురించు అహరోను కర్ర ఏం చెప్తుందంటే, చితికిపోయిన బ్రతుకులను, ఎండిపోయిన బ్రతుకులను యేసు ప్రభువు వారు జీవం ఇచ్చేవాడు. అర్థమైందండి? అది అంత మాత్రమే కాదు, ఇంకా చిగురించడం కాదు, ఇంకేం చేసిందట అది? చూడండి ఇంకేం చేసింది, చదవండి. కాయలు కాసి, పండ్లు కాసి, బాదములు, పండ్లు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయన మళ్ళీ ఫలింపజేస్తాడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మనం 3 అంతలుగా ఫలించాలి కదా. మీరు ఫలించాలి. మొదటి వచనం 15వ అధ్యాయం 1వ వచనం ఏముంది? మీరు ఫలించండి. అదే యోహాను 15 2వ అధ్యాయం, ఎక్కువగా ఫలించండి. మోర్ ఫ్రూట్ అండ్ మచ్ ఫ్రూట్. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? కాదు, సూపర్లేటివ్, కంపారిటివ్ కన్నా ముందు ఏముంటుంది? కంపారిటివ్ సెకండ్ వన్, సూపర్లేటివ్ థర్డ్ వన్, ఫస్ట్ వన్ అయ్యో నాకు మొన్నటి దాకా గుర్తుంది, ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్ అయితే చెప్పేది. అట్లాగే ఫ్రూట్ అది మొదటి స్థానం. మన స్థాయి ఎక్కడ ఉండాలి? ఫలించాలి. ఫలించిన వాడు ఏం చేయాలి? ఎక్కువగా ఫలించాలి. 35 మార్కులు చూడు, నేను చెప్తాను ఎగ్జాంపుల్. 35 మార్కులు చూడు, దేనికోసం ట్రై చేయాలి? 40, 55, 50 నుంచి 60. అది ఎక్కువగా ఫలించడం. ఎక్కువగా ఫలించడం ఏం చేయాలి? డిస్టింక్షన్ 90%, 80, 90. యేసు ప్రభు అంటాడు 100%. ప్రభు ఆ యొక్క ఏది మంచి నేలల గురించి నేలల గురించి మాట్లాడేటప్పుడు, ఒకడు 30 ఒకడు 60 అంటే యేసు ప్రభు వారికి తెలుసు 100 ఫలించేవాడు ఎవడు లేడు. కనీసం మీరు 100 ఫలించకపోయినా మీరు ఎంత ఫలించండి? 60 times. ఒకవేళ మీరు 60 ఫలించకపోయినా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత? 35 times, 30 అన్నా ఫలించండి. అంటే ఎంతో కొంత ఫలం మనం జీవితంలో ఉండాలి. అర్థమైందండి? ఈ ఫలం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వారు మన మరణమైన మన జీవితంలో ఆయన జీవాన్ని ఇచ్చి, ఆ జీవం ద్వారా మనల్ని ఫలింపజేసి, మీరు బహుగా ఫలించటం వలన
నా తండ్రి మహిమపరచబడును, దీనివల్ల మీరు నా శిష్యులని తెలుసుకుందురు. కాబట్టి మనం ఫలించాలి. అహరోను చిగురించే దండం, చిగురించే కర్ర ఇవి చెప్తున్నాయి. ఎండిపోయిన నా బ్రతుకు, నిర్జీవమైన నా జీవితానికి యేసు ఆయన నిత్య జీవం నాకు ఇచ్చాడు. సజీవంగా నన్ను ఉంచాడు. సమృద్ధి అయిన జీవం నాకు ఇచ్చాడు. నన్ను ఫలభరితమైన జీవితంగా మార్చాడు. అహరోను చిగురించు దండం ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసుక్రీస్తు, ఆయన జీవపు దాతని. రెండవది, ఈ అహరోను చిగురించి కర్ర. అహరోను ఎవరు చెప్పండి? అహరోను ఎవరు? మోషే వాళ్ళ అన్న? అట్లనే చెప్తారు అనుకున్నా. కరెక్ట్గా. మోషే ఎవరు? ప్రధాన యాజకుడు. ఇంకా కరెక్ట్ చెప్పాలి, ఇంకా కరెక్ట్ చెప్పండి. అహరోను ఎవరు? మొదటి ప్రధాన యాజకుడు. హీ వాజ్ ద ఫస్ట్ గ్రేట్ కాదు, హై ప్రీస్ట్. ఏమంటారు ఆయన? గొప్ప ప్రధాన, యేసుప్రభు వారు గొప్ప ప్రధాన యాజకుడు. కానీ అహరోను ఎలాంటి వాడు? ప్రధాన యాజకుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి వాడు? ఆయన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడి గురించి నేను చెప్తా. ఈ చిగురించు అహరోను కర్ర అదేం చెప్తుందంటే పునరుత్థానం గురించి చెప్తుంది కదా. మొట్టమొదటి యోహాను సువార్త 11:25లో మాటలుంది, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి విశ్వాసం ఉంచువాడి కన్నడికి చనిపోవు. కాబట్టి చనిపోయిన వాడు, కాబట్టి మరణించిన వారు తిరిగి, ఈ యేసుప్రభు వారు ఆయన మరణించాడు, మూడవ రోజున తిరిగి లేచాడు. కాబట్టి ఈ విషయాలను చెప్తుంది. ఈ అహరోను చిగురించు కర్ర ఏం చెప్తుందంటే, ఒకటి, యేసుక్రీస్తు ద్వారా మనకు జీవం, పునరుత్థాన జీవం గురించి మాట్లాడుతుంది. రెండవది ఏం మాట్లాడుతుంది? అహరోను చిగురించు కర్ర దేని గురించి మాట్లాడుతుంది? యేసు ప్రభు వారు గొప్ప ప్రధాన యాజకుడు. ఈజ్ ద గ్రేట్ హై ప్రీస్ట్. ప్రధాన యాజకుడి వరకే మనకు తెలుసు, కానీ యేసు ప్రభు వారు గొప్ప ప్రధాన యాజకుడు అని ఉంది. అర్థమైందా? కాబట్టి నిత్యం ఉండే యాజకుడు, ప్రధాన యాజకుడు. సరే, ఇప్పుడు మూడు చదివాం మనం. ఒకటి ధర్మశాస్త్రము, 2 రాతి పలికలు, రెండవది బంగారు పాత్రలో మన్నా, మూడవది అహరోను చిగురించు దండం, ఇక నాలుగవది కరుణాపీఠం. నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వచనం, 25వ అధ్యాయం 17 చదవమ్మా. మేలు బంగారుతో కరుణాపీఠము చేయవలను. సరే, ఈ కరుణాపీఠం మనకి ఏం చెప్పబోతుంది అంటే క్రీస్తు ప్రాయశ్చిత్తం. ఏం చెప్తుంది కరుణాపీఠం అంటే? ఏం చెప్పుకున్నాం? క్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్తం అయ్యాడు, ఆయన కృపను మనకిచ్చాడు, ఆయన ప్రాయశ్చిత్త బలి ద్వారా మనం రక్షించబడ్డాం. దీనికి ఒక వచనం మీకు చదివిస్తా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ముగిద్దాం త్వరలో. అదొకటి చదవండి. హెబ్రీ 9:22. చదువు. పాప క్షమాపణ కలగదనియు. కాబట్టి పాప క్షమాపణ మనకు కలగాలంటే రక్తం చిందించబడాలి. మామూలుగా ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క బలుల రక్తాన్ని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొని వెళ్ళి కరుణాపీఠం మీద దాన్ని ప్రోక్షించేవాడు. అర్థమైందా? కరుణాపీఠం మీద దాన్ని ప్రోక్షించాలి. అలాగే ఈ కరుణాపీఠం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రాయశ్చిత బలి. ఆ కరుణాపీఠం మీద సంవత్సరం ప్రాయశ్చిత దినాన ఈయన పోయాలి, ప్రోక్షించాలి. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కసారే మన నిమిత్తమై బలి అర్పించబడ్డాడు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించబడ్డాడు. కరుణాపీఠము యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత బలిని చూపిస్తుంది. ఆ ప్రాయశ్చిత బలి ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ, కృప దొరికింది. ఇది నాలుగవది. చివరిది ఇంకా ఐదవది ఏంటి? 2 కెరూబులు. ఈ 2 కెరూబులు ఏం చెప్తున్నాయంటే, ఒక కెరూబు యేసుక్రీస్తు లేకపోతే మన దేవుడు పరిశుద్ధుడు అని చెప్తుంది. రెండవ కెరూబు మహిమ గలవాడు అని చెప్తుంది. చూడండి ఆ మాటలు, నిర్గమకాండం 25వ అధ్యాయం
18వ వచనం. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కాబట్టి ఈ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కరుణాపీఠలు కాదు, కెరూబులు. కెరూబులు అంటే అర్థం ఏంటిది? కెరూబులు అంటే మహాదూతలు. ఇప్పుడు చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అక్కడ కెరూబులు అంటే 2వ వచనం. అక్కడ మనకు అర్థమైంది కెరూబులు అంటే శరాపులు, కెరూబులు, మహాదూతలు, ఇవన్నీ ఒకటే అర్థం. పైగా శరూపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. కప్పుకొనొచ్చు. కాబట్టి పరలోకంలో కూడా ఇదే సీన్ కనబడుతుంది మనకు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఇవే సీన్ కనబడుతుంది. కాబట్టి ఈ కెరూబులు ఏం చేస్తాయంటే, మరి ఒక కెరూబు మన దేవుడు పరిశుద్ధుడు అని చెప్తుంది. మరొక కెరూబు ఏం చెప్తుంది? మన దేవుడు మహిమగల దేవుడు అని చెప్తుంది. మహిమగలవాడు అనే మాటలు అక్కడ ఉంటాయి. చూడండి 21, 22, ఇంకా 20 కూడా చదివితే బాగుంటుంది. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండింటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబులు ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనము గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం. ఈ 2 కెరూబులు ఏం చెప్తున్నాయి మనకంటే, దేవుడు పరిశుద్ధుడు, రెండవది దేవుడు మహిమ గలవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ గలవాడు. సరే, మొత్తానికి ఈ వాక్యం మనకు బోధించేది ఏంటంటే, నిబంధన మందసములో 5 ఉపకరణాలు ఉన్నాయి. అందులో 1, 2 రాతి పలకలు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ వాక్యం. అర్థమైందా? ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. అది మొదటి. రెండవది బంగారు పాత్రలో ఉన్న మన్నా. మన్నా శరీరానికి పోషిస్తుంది. యేసుక్రీస్తు అనైనా మన ఆత్మలను పోషించేవాడు, ఆయన జీవాహారం. మూడవది అహరోను చిగురించిన కర్ర కదా. చిగురించే కర్ర అంటే ఏంటిది? ఎండిపోయిన వాడికి జీవమునిచ్చేవాడు. మనం నిర్జీవులం, జీవము లేనివారు, సచ్చిన వారు. క్రీస్తు మనకు జీవం ఇచ్చాడు. సజీవులున్న దేశంలో ఆయన మనలో కొనిపోతాడు మనల్ని. కాబట్టి ఆయన జీవం ఇచ్చాడు. ఎండిపోయిన చెట్టు ఫలిస్తుందా? అది చిగురించే అంటే జీవం ఉంటేనే అది. తర్వాత మనం చిగురించిన చెట్టు మాత్రమే కాదు, ఎలా ఉండాలి? పండ్లు, బాదములు అంటే బహుగా ఫలించే వరంగా ఉండాలి. యేసుక్రీస్తు ద్రాక్షవల్లి, మనము తీగలము. ఆయనలో ఉన్న జీవాన్ని మనం తీసుకొని మనం ఫలించాలి. చిగురించేది అది చిగురించేది అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన జీవం గురించి మాట్లాడుతుంది. క్రీస్తు యొక్క అహరోను కాబట్టి అక్కడ అహరోను ప్రధాన యాజకుడు, క్రీస్తు నిత్యమైన ప్రధాన యాజకుడు. అర్థమైందా? అది మూడవది. నాలుగవది కరుణాపీఠము. క్రీస్తు ప్రాయశ్చిత్త బలుల గురించి మాట్లాడుతుంది. ఆ కరుణాపీఠము లేకపోతే నీకు నాకు ప్రాయశ్చిత్తము లేదు కదా. ప్రాయశ్చిత్తము లేకపోతే మనకు క్షమాపణ లేదు. దెర్ ఈజ్ నో కన్వర్షన్ వితౌట్ కన్విక్షన్ అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? దెర్ ఈజ్ నో కన్వర్షన్ వితౌట్ కన్విక్షన్. కాబట్టి ఒప్పుకోలు. సరే, నాలుగవది ఏం చెప్పుకున్నాం మనం? ప్రాయశ్చిత్త బలి. యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్త బలి చేశాడు. ఆయనే మన కొరకు బలిగా, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అది నాలుగవది. ఐదవది 2 కెరూబులు. కెరూబులన్నా శరాపులన్నా మహాదూతలన్నా ఒకటే. అర్థమైందా? ఆదాము ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత తిరిగి లోపలికి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాలు తింటడం ఏం చేశాడు దేవుడు? అక్కడ కాపలా ఉంచాడు. ఎవరిని కాపలా ఉంచాడు? చదవండి, యోహాను సువార్త ఆదికాండం 3వ అధ్యాయం. అక్కడ ఇంకొక మాట ఉంది, చివరి వచనం కదా. ఆదికాండం 3. దేవుడైన యెహోవా వారిని వెళ్ళగొట్టి
కెరూబులను ఆ, చూసారా, కెరూబులను ఆయన పెట్టాడు, కటుబజాలను పెట్టాడు. కాబట్టి ఇది నిబంధన మందసం. కాబట్టి నిబంధన మందసం అనేది మరి అది ప్రత్యేక గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. కాదు, ఆ నిబంధన మందసాన్ని ఏ ఒక్కరు కూడా పొరపాటున దాన్ని ముట్టుకోకూడదు. ఒక సందర్భంలో ఏం చేశారు, ఇద్దరు వ్యక్తులు ముట్టుకుని వారు చచ్చిపోయారు. మీకు వాక్యం తెలుసు. దావీదు కాలంలో ఆ కాలు జారినప్పుడు ఒక ఆయన ఏం చేశాడు, పట్టుకోపోయాడు, చచ్చిపోయాడు వెంటనే. అమ్మా, ఉజ్జామరణం, అది ఉజ్జామరణం. కాబట్టి మందసం చాలా తీవ్రమైంది. అదే మందసం ఒక వ్యక్తి ఇంట్లో ఆయన దీవెన వచ్చింది. ఎవరైనా అమ్మా, మొదటి 2వ సమయంలో 6 ఎవరైనా ఓబేదు. ఓబేదు ఇంట్లో మందసం ఉంటే ఏమొచ్చింది, ఆయనకు ఆశీర్వాదం. అదే మందసం ఒక వ్యక్తిని ఉజ్జాను చంపేసింది. చూసారా, మందసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులకు ఈ మందసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలని చెప్తుంది. జీవాహారమైన యేసుక్రీస్తు వారిని భుజించాలి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నిత్య జీవము గలవాడు. మనం ఫలించాలి. ఇవన్నీ విషయాలు చెప్తున్నాయి. అటు మాటలతో దేవుడి వాక్యమును దీవించినగాక. ప్రార్థన చేసుకుంటాం.